మెమరీస్. ఈ రోజు చాలా ఇంట్రెస్ట్ అయిన టాపిక్, ఎస్పెషల్లీ మన లేడీస్ కి ఎంతో ఇష్టమైన ఇంట్రెస్ట్ అయిన టాపిక్. అదేంటో కాదు, ఆషాఢం ఆఫర్స్ కేజీ సేల్ లో సారీస్. అంటే మన ఆడవాళ్ళకి ఎక్కడ ఆగుతుంది? అస్సలు ఆగదు కదా. వెంటనే కేజీ సేల్ అంటారు, వెళ్ళిపోవాలి, సారీస్ తీసేసుకోవాలి. ఆషాఢానికి నేను కేజీ సేల్ లో ఏమేమి సారీస్ తీసుకున్నాను అనేది మీతో కూడా చూపించాలి కదా. సో నేను ఏమేమి సారీస్ తీసుకున్నాను అనేది ఈ వ్లాగ్ లో మీకు ప్రతిసారి చూపించేస్తాను. అంతేకాదు, నేను మీకు ఇంకొక ఇంట్రెస్ట్ అయిన టాపిక్ ఒకటి చెప్పాలి. నేను డేస్ బ్యాక్ ఆషాఢం కేజీ సేల్ లో సారీస్ కొన్ని తీసుకున్నాను. ఆ సారీస్ ఎలాంటి సారీస్ తీసుకున్నాను, నేను అసలు అవి యూజ్ చేశానా లేదా, నాకు యూజ్ అయినాయా లేదా, అసలు సారీస్ మంచిగా ఉన్నాయా లేదా, మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు కేజీ సేల్ ఆషాఢానికి అయితే వెళ్ళాను. ఇప్పటికి చేంజెస్ ఏముంది, సారీస్ ఎలా ఉన్నాయి అనేది నేను ఈ వ్లాగ్ లో కంప్లీట్ గా చెప్తాను. అంటే టీనేజ్ ఏజ్ వాళ్ళకి కేజీ సేల్ సారీస్ లో యూజ్ ఉందా లేదా, తీసుకోవచ్చా లేదా, అసలు కేజీ సేల్ సారీస్ అంటే మంచి క్వాలిటీ ఉంటాయా లేదా, లేకపోతే చిరిగిపోయినవి పెడతారా లేదా అతుకులు ఉన్నాయి పెడతారా, ఎలాంటి పెడతారని అందరికి డౌట్స్ ఉంటది. డౌట్స్ మీకు కూడా ఉంటాయి కదా. మరి ఆ డౌట్ కూడా ఒక క్లారిటీ చెప్పైనా ఈ వీడియోలో చెప్పేస్తా. కానీ వీడియో మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. మీకు నేను చేసిన ఈ కేజీ సేల్ సారీస్ అయితే నేను మీకు చూపించేస్తాను. ఫస్ట్ మొత్తం పింక్ కలర్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? మన లేడీస్ కి ఎంత కలర్ ఫేవరెట్ ఉన్నా సరే, కానీ పింక్ చూస్తే అదేంటో అదొక పిక్చర్ అన్నట్టు వెళ్ళి ఎక్కడ లేని పింకులన్నీ తీసుకొని వచ్చేస్తాం. కానీ ఇవి కలర్స్ ఉన్నాయి కాకపోతే మీకు చూపించేస్తాను చూడండి. ఇవన్నీ కేజీ సేల్ లో నేను తీసుకున్న 5 సారీస్. ఇవి మొత్తం ఇప్పుడు ఒక్కొక్క సారీ నేను మీకు క్లియర్ గా చూపించేస్తాను. కానీ సారీస్ అయితే ప్రతి ఒక్కటి క్వాలిటీ చాలా బాగుంది. ఎక్కడ డ్యామేజ్ గానీ, అదే ఏమంటారు, చిరిగిపోవడం అలాంటి ఎక్కడా లేదు. ఏ డ్యామేజ్ లేదు సారీస్ లో. సారీస్ మాత్రం చాలా క్వాలిటీ ఉన్నాయి. మీకు ఇంకొక విషయం, 75 రూపాయల్లోనే కేజీ సేల్ లో ఈ సారీ నాకు వచ్చింది. కానీ ఈ సారీ ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, ఎంత మెత్తగా ఉంటుందో, దూదిలాగా. ఈ సారీ మీరు ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్ లో, ఇన్స్టాలో రీల్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ సారీ గురించి. ఎందుకంటే చాలా మంది ఈ సారీ కట్టుకొని రీల్స్ కూడా చేస్తారు. ఫస్ట్ అయితే ఈ సారీ చూపించేస్తున్నాను. మనకి ఇది పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది అనమాట. మధ్యలో ఇలా చిన్న చిన్ని బుట్టాస్ వచ్చినాయి. సారీ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అంతేకాదు చాలా సాఫ్ట్ గా మెత్తగా ఉంది. వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అసలు కట్టుకుంటే ఆ ఫీలింగే ఉండదేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇవి డైలీ వేర్ సారీస్ అనమాట. డైలీ వేరే మనకి బాగుంటాయి. డైలీ వేర్ కి చాలా బాగా సెట్ అవుతుంది సారీస్. ఇవి డైలీ వేర్ సారీస్ అనమాట. డైలీ వేర్ వేసుకునే వాళ్ళకి చాలా బాగుంటది. చూసారు కదా, కలర్ కాంబినేషన్ అయితే అసలు రాకుంది. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ కే పడిపోయి ఈ సారీ తీసుకున్నాను. ఇప్పుడు నచ్చింది కదా ఈ సారీ. నేనైతే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చిందో లేదో మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టేసేయండి. నెక్స్ట్ సారీకి అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి ఈ సారీ. ఇదేంటి, మళ్ళీ మీరేమనుకోవద్దు. అంటే సారీస్ నాకు సిల్క్ సారీసా, క్రేపా, లేకపోతే టిష్యూస్, అంత క్లారిటీగా నాకు సారీస్ గురించి అంత వివరంగా అయితే నాకు తెలీదు. నాకు ఓన్లీ సారీస్ నచ్చిందా, తీసుకున్నానా లేదా, సారీస్ అంతే, అంతవరకు నాకు తెలిసింది. నాకు నచ్చిన సారీస్ నేను తీసుకున్నాను. నేను తీసుకున్న సారీస్ నేను మీకు చూపిస్తున్నాను అంతే. ఇగో ఈ సారీ వచ్చేసి పళ్ళు అంతే. ఇలా డిజైన్ వచ్చేసి ఆల్ ఓవర్ మొత్తం డిజైన్ అయితే ఇలానే ఉంటుంది. సారీ కనిపిస్తుందా? ఆల్ ఓవర్ డిజైన్ మొత్తం ఇలానే ఉంటుంది. ఓన్లీ సింగిల్ కలర్ అన్నమాట. దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ టైప్ లో వేస్తే చాలా బాగుంటుంది. ఇది స్కై బ్లూ అండ్ పింక్. చాలా మంది చిన్న పిల్లలకు కానీ పెద్ద పిల్లలకు కానీ స్కై బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ అంటే ఏమా ఇష్టపడతారు. సో అలానే ఏదో పిచ్చి అన్నట్టు నేను కూడా స్కై బ్లూ అండ్ పింక్ అని తీసేసుకున్నాను ఒకటి. ఈ సారీ నేను ఒక 2 times కట్టాను. ఈ సారీ 2 times కట్టాను కానీ బ్లౌజెస్ అయితే ఏం కుట్టించలేదు. ఇంకా 2 times అయితే సారీ కట్టుకున్నాను. సో ఈ సారీ కూడా ఎలా ఉందో చెప్పండి. వచ్చేసి ఈ లైట్ గ్రీన్ కలర్ అనమాట. ఇది గ్రీన్ అండ్ సేమ్ పింక్. మళ్ళీ దీనికి కూడా పింక్ బార్డర్. ఇది కింద, ఇగో ఇది పైన సేమ్. దీనికి కూడా పింక్ కలర్. ఇదైతే అసలు పట్టుకుంటేనే చూస్తున్నారు, పట్టుకుంటేనే జారిపోతుంది సారీ. మరి కట్టుకుంటే ఎలా ఉంటుందని నాకు తెలియలే కానీ కలర్ బాగుంది. రీల్స్ కి వాటికి బాగుంటది అని చెప్పి నేను ఈ సారీ తీసాను. కానీ పట్టుకుంటేనే దూద మెత్తలాగా ఉంటుంది సారీ మాత్రం. బాగుందా? అసలు సారీ అయితే ఎంత మెత్తగా ఉందంటే పట్టుకుంటేనే జారిపోతుంది. మరి కట్టుకుంటే కూడా ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఈ సారీ కూడా వచ్చేసి
యాష్ కలర్. ఈ యాష్ కలర్ లో కూడా పింక్ గ్రీన్ కలిసింది. నేను దీనికైతే ఒక బ్లౌజ్ కుట్టించలేదు కానీ వేరే బ్లౌజ్ తోటి పేరప్ తీస్తాను. ఇప్పుడు 3 సారీస్ కూడా నాకు కామన్ గా పింక్ కలర్ బార్డర్ వచ్చింది కదా. ఇప్పుడు డైలీ వేర్ సారీసే కాబట్టి మనం ఒక పింక్ ప్లెయిన్ జాకెట్ ఒకటి పింక్ తీసుకున్నాం అనుకో, అన్ని సారీస్ కి సెట్ అయిపోద్ది. లేదు నేను కొంచెం మోడల్ గా డిజైన్ గా వేసుకోవాలంటే ఒక్కొక్క సారీకి ఒక్కొక్క బ్లౌజ్ ఇక మీ ఇష్టం వచ్చిన మోడల్ లో కుట్టించుకోవచ్చు. కేజీ సెల్ లో సారీస్ అయితే నచ్చినాయి అనమాట. డైలీ వేర్ కి అయితే చాలా బాగా నచ్చినాయి. ఇప్పుడు నేను తీసుకున్న సారీస్ చూపిస్తాను నెక్స్ట్. కానీ ఈ టైం అయితే నేను డైలీ వేర్ సారీస్ తీసుకోలేదు. అసలు ఎలా ఉన్నాయి అనేది కూడా నేను చూడలేదు అనమాట. ఈ సారీ నేను డైలీ వేర్ సారీస్ కూడా తీసుకోలేదు. బట్ నేను లాస్ట్ టైం తీసుకున్న 2 years బ్యాక్ తీసుకున్నది అయితే అసలు క్వాలిటీ వైజ్ కానీ దేనికైనా కానీ చాలా బాగున్నాయి అసలు. ఇగో ఇదైతే దీనికి మంచి బ్లౌజ్ వేస్తే పార్టీ వేర్ కూడా సెట్ అయిపోద్ది అసలు. ఇదిలో ఈ సారీ చెప్తున్నా, నేను తీసుకున్న లాస్ట్ టైం నేను తీసుకున్న సారీస్ అన్ని చూపించేసాను. ఇందులో మీకు ఏ సారీ నచ్చిందో నాకైతే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. అసలు మర్చిపోవద్దు కామెంట్ చేయడం. ఎందుకంటే మన ఆడవాళ్ళందరికీ సారీస్ అంటే ఇష్టం కదా. మరి ఈ వీడియో చూసే ఆడవాళ్ళలో కూడా మీకు ఏ సారీ నచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి. అప్పుడు మీ టేస్ట్ ఏంటనేది నాకు అర్థమవుతుంది. ఇప్పుడైతే 2025 లో 2025 ఆషాఢం కేజీ సేల్ తీసుకున్న సారీస్ తీసుకున్నాను. ఈసారి నేను ఎక్కువ సారీస్ తీసుకోలేదు. నాకనే కాదు ఈసారి నాకు సారీస్ నేను తీసుకోలేదు. ఈసారి మా అత్తమ్మ కోసం సారీస్ తీసుకున్నాము. అప్పుడు కూడా మా అత్తమ్మ కోసం కొన్ని తీసుకున్నాము. ఇంకా మా అత్తమ్మ డైలీ సారీసే కడతారు కాబట్టి యూజ్ చేస్తారు. అన్ని అయిపోయినాయి కూడా. వ్రతం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి దగ్గర కూడా పెట్టుకోవడానికి మా అత్తమ్మ సారీస్ అడిగారు. సో అందుకని చెప్పి ఈసారి పట్టులో తీసుకున్నాం అనమాట. ఈసారి పట్టులో 2 సారీస్ అయితే తీసుకున్నా నేను. ఇది డార్క్ గ్రీన్. మరి అమ్మవారు అంటేనే మనకి థిక్ కలర్స్ డార్క్ కలర్స్ గుర్తొస్తాయి కదా. 2 గ్రీన్ లాగే ఉన్నాయా అని అనుకోద్దు. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలీదు. ఇది మాత్రం చాలా డార్క్ గ్రీన్ అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది దీనికి. ఇదేమో సీ గ్రీన్, దీనికి పింక్ వచ్చింది. ఇది సీ గ్రీన్. ఇది 2 in 1 సారీ అనమాట. ఇది 2 in 1 సారీ. ఇది డార్క్ గ్రీన్. పట్టు సారీస్ టైప్ లో తీసుకున్నాను. పట్టు సారీస్ టైప్ లో కూడా కేజీ సేల్ ఉన్నాయి అనమాట. కేజీ సేల్ ఉన్నాయి. ఇది అసలు చూడండి సారీ అయితే ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, చాలా సాఫ్ట్. మా అత్తమ్మ కలర్ ఉంటారనమాట. మా అత్తమ్మ కలర్ ఉంటారు కాబట్టి తనకి డార్క్ కలర్ అయితే బాగా సెట్ అయ్యిందని చెప్పి మంచి డార్క్ తీసుకున్నాను. అంటే ఇది ఎక్కువ ఓపెన్ చెయ్యట్లేదు నేను, ఎందుకంటే అమ్మవారికి పెడతాం కదా. ఎందుకంటే అమ్మవారికి పెట్టిన తర్వాతనే మనం కట్టుకుంటాం కాబట్టి నేను మీకు కేవలం బ్లౌజ్ చూపించడానికి నేను చూపిస్తున్నాను అంతే. ఇదిగో ఇది ఈ కలర్ ఏమో పౌటంచ్ వచ్చింది. అంటే అది ఇక్కడ వేసుకుంటాం కదా పళ్ళు సంథింగ్ పళ్ళు ఏదో ఇటు సైడ్ వేసుకునే పౌటంచ్ వచ్చింది. ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ కలర్ వచ్చింది. అంటే మంచి కాంట్రాస్ట్ అనమాట. ఈ డార్క్ గ్రీన్ కి ఈ పెసర గ్రీన్ వచ్చింది. అసలు మంచి కాంట్రాస్ట్ వచ్చింది. మా అత్తమ్మ ఈసారి అదిరిపోతారు. అసలు ఫుల్ గా ఓపెన్ చేయట్లేదు, ఏమి అనుకోవద్దు. ఈ సారీ వచ్చేసి ఇవే ప్రైజెస్ కూడా ఉన్నాయి, ఇంకా ఓపెన్ చేయలేదు. 369 రూపీస్ కి ఈ సారీ వచ్చింది కేజీ సెల్ లోనే. ఇది సంథింగ్ కేజీ ఎంత 750 ఎంత ఉంది. మనకి సారీ వెయిట్ ఉంటది కదా, ఆ వెయిట్ అక్కడ చూసి దాన్ని బట్టి వాళ్ళు కాస్ట్ వేసిస్తారు మనకి. ఇది సీ గ్రీన్ బట్ట అనమాట, కనిపిస్తుందా. ఇది 2 in 1 సారీ. అసలు ఈ సారీ మామూలుగా హైలైట్ లేదు. మేమేంటంటే 2 సారీస్ కూడా తీసేసుకొని వచ్చేసాం. అక్కడ ఏం 2 సారీస్ కూడా తీసుకొని వచ్చేసాము. అక్కడ ఏం చూడలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫుల్ గా ఓపెన్ చేస్తాం అనమాట. ఓపెన్ చేసాక కానీ తెలిసింది, ఓహో ఇది 2 in 1 సారీ. 2 బ్లౌజెస్ వచ్చినాయి. 2 in 1 సారీ. సారీ చాలా బాగుందబ్బా అనిపించింది. సేమ్ పింక్ కలర్. ఇదే ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇది ఆల్రెడీ ఓపెన్ చేసేస్తాను. నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగో పింక్ బార్డర్, అదే పళ్ళు వచ్చింది. సారీ మొత్తం ఇలా చిన్న చిన్న బుట్ట అనమాట. సారీ మొత్తం చిన్న చిన్న బుట్ట ఉంటది. ఇంకా అంచు పైన కింద సేమ్ ఉంటది బార్డర్. అంచు మొత్తం చిన్న చిన్న బుట్ట వచ్చింది. ఇంకా 2 in 1 అన్నా కదా. ఇప్పుడు రెండో వైపు చూపించేస్తాను. రెండో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సీ గ్రీన్ వచ్చింది. దీనికి ఇక్కడ చిన్న బుట్ట ఇచ్చారు కదా సీ గ్రీన్ టైప్ లో, అది మనకి బ్లౌజ్ ఇచ్చారు అనమాట. దీనికి మనం ఇంకా ఫాల్ అలాంటిది ఏం ఫాల్ కుట్టించకూడదు. అసలు అద్దరిపోలే సారీ మాత్రం. నాకైతే పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే సూపర్ క్వాలిటీ అసలు సారీ మాత్రం. ఈ సారీ కూడా మాకు చాలా తక్కువే పడింది. కాస్ట్ వచ్చేసి
427 రూపీస్ పడింది. గైస్ సారీస్ అన్ని చూపించేసాను, కంప్లీట్ గా సారీస్ అన్ని చూపించేసాను. సో మీకు ఇందులో సారీస్ నచ్చినాయో లేదో నాకు తెలీదు. నచ్చితే గనక ప్లీజ్ నాకు ఏ సారీ నచ్చింది అనేది కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేసే అందరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సపోర్ట్ తో నేను ఇంకొంచెం ముందుకెళ్ళాలి అనుకుంటున్నాను. సో నేను లాంగ్ వీడియోస్ చాలా తక్కువ చేస్తున్నాను. సో ఇక నుంచి లాంగ్ వీడియోస్ కూడా కంటిన్యూస్ గా చేస్తాను. అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్ కూడా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. నేను లాస్ట్ లో ఒకటి చెప్దాం అనుకున్నాను కదా, నేను ఈ 2 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న కేజీ సేల్ సారీస్ లో ఏ సారీ కూడా కట్టుకోలేదు, ఒక్కటి కూడా బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు. అలానే సారీస్ బాగాలేదని నేను చెప్పను, సారీస్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే నేను జాబ్కి వెళ్ళేటప్పుడు డైలీ డ్రెస్లు వేసేసుకుంటాం కదా, మనం డ్రెస్ వేసుకుంటాం, ఈవినింగ్ వస్తాం, మళ్ళీ ఫ్రెష్ అప్ అయి నైట్ డ్రెస్ వేసేసుకుంటాం, కామన్ గా ఇలానే అయిపోయింది. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కసారి కూడా నేను కట్టుకోలేదు కదా. అలాగే నాలాగా చాలా మంది కూడా, మీలో కూడా చాలా మంది వెళ్ళి కేజీ సేల్ అనగానే ఓ బడా 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 సారీస్ అయితే తీసుకొని వచ్చేస్తారు. అవి కట్టుకుంటారా, ఇంట్లోనే మూలన పడేస్తారా, ఏం చేస్తారనే తెలీదు. నాలాగా మూలన పడేసి ఉంచారు. అంతేకాదు మళ్ళీ నాకు కొంచెం మైండ్ సెట్ అర్థమయ్యి ఆ సారీస్ కట్టుకుందాం అనిపిస్తుంది. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటదంటే ఇవన్నీ పాత మోడల్ అయిపోయినాయి, మళ్ళీ కొత్తవి కొనుక్కుందాం అని చెప్పి కొత్తవి కొనుక్కోవడానికి మళ్ళీ చూస్తారు. ఏవన్నీ పాత మోడల్ ఎవరు కొంటారు? అట్లా మనీ వేస్ట్ చేసుకోవడం అవసరమా చెప్పండి? అంత మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు. నేనైతే సజెషన్ అయితే ఇది, మనీ వేస్ట్ చేసుకోకుండా మీకు నచ్చినప్పుడే వెళ్ళి నచ్చిన సారీస్ కొనుక్కోండి. అంతేగాని ఓ కేజీ సార్లో మనకి ఆఫర్ వస్తుందంటే వాళ్ళకి లాభం లేకుండా మనకి తక్కువగా ఏం ఆఫర్ పెట్టరు. వాళ్ళ లాభం వాళ్ళు చూసుకుంటారు. మనకి ఆఫర్ అంటే వాళ్ళు ఏమైనా ఫ్రీగా ఇస్తున్నారా? మనం డబ్బులు పెట్టే కదా కొనుక్కుంటున్నాం. సో అందుకే నా అలాగే మీరు కూడా మనీ అయితే వేస్ట్ చేయకండి. ఒకవేళ కొనుక్కుంటే కనుక వాటిని యూస్ చేయండి, పక్కనైతే పెట్టొద్దు. మళ్ళీ కొత్త మోడల్ అని చెప్పి వేరే కొనుక్కోవద్దు. ఇదైతే నేను ఇచ్చే సజెషన్. నచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకొని, నచ్చకపోతే కనుక నచ్చకపోతే వదిలేసేయండి, అంతే. ఎవరిష్టం వాళ్ళది. నేను చేసిన మిస్టేక్ మీలో చేయొద్దని చెప్తున్నాను అంతే. ఈ ఇయర్ అయితే నేను ఇంకా కేజీ సేల్ ఏం తీసుకోలేదు అనమాట సారీస్. ఇయర్ ఇంకా ఎందుకంటే ఇవే నాకు వాడడానికి ఉన్నాయి, ఇంకేం తీసుకోలేదు. నేను ఓన్లీ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి కోసం ఒక సారీ తీసుకుంటాను. సో ఏం సారీ తీసుకున్నాను అనేది ఖచ్చితంగా అప్పుడు చూపిస్తాను. బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో బాయ్ బాయ్.